తెలంగాణ తల్లి కిరీటం ధరించొద్దా? ఓ దేవతలా భావించి కిరీటం పెట్టాం. కిరీటం రాచరికానికి సింబల్ అయితే దేవుళ్ళ నెత్తిన కిరీటాలు తీసేస్తావా? చరిత్ర ఆనవాళ్లతో ఆటలొద్దు. కేసీఆర్ పై కోపంతో సైకోలా మారాడు. రేవంత్ రెడ్డి పైన దాసోదు శ్రవణ్ ఆగ్రహం. నిజంగా కూడా ఆయన మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉన్నట్టుగా కనపడతా ఉంది నాకు. చూడండి, తెలంగాణ తల్లి విగ్రహం మార్పు అంటే నిప్పుతో చెలగాటమే అని బీఆర్ఎస్ నేత ధవన్ కుమార్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ భవన్ లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు వచ్చిన సమాచారం ప్రకారం తెలంగాణ తల్లి విగ్రహానికి కిరీటం తీసేసినట్టు తెలుస్తోందని అన్నారు. తెలంగాణ తల్లికి కిరీటం ఉండొద్దా అంటూ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి లెక్క ప్రకారము కిరీటం రాచరికానికి సింబల్ అయితే హిందూ సాంప్రదాయమైనటువంటి దేవుళ్ళ కిరీటాలు కూడా ఉంటాయి, దేవుళ్ళకు కూడా కిరీటాలు ఉంటాయి, అందరి దేవుళ్లకు కిరీటాలు తీసేస్తావా అంటూ కూడా నిలదీసిండు. సో తెలంగాణ తల్లికి దేవత స్వరూపం ఉండాలని కిరీటం పెడితే దాన్ని విధ్వంసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. నిజంగా కూడా ఇది కేవలము చరిత్ర అంటే ఉద్యమం మీద దాడి. ఇప్పుడు మనకు తెలంగాణ ఉద్యమం అంటే తెలంగాణ తల్లి గుర్తుకొస్తుంది. తెలంగాణ తల్లి గుర్తుకొస్తే తెలంగాణ తల్లి అంటే మన ఉద్యమం, తెలంగాణ తల్లి అంటే మన కేసీఆర్ గుర్తుకొస్తాడు. సో కాబట్టి మనము ఇటు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేసేయాలి, అది సెక్రటరియట్లో పెట్టాలి. చివరికి మరి ఈ రాష్ట్రంలో ఎలాంటి సమస్యలకు దారితీస్తాడో రేవంత్ రెడ్డి కానీ ఆయన పోకడలు ఇప్పటికి సంవత్సర కాలం అవుతుందా? ఇప్పటికి సంవత్సర కాలం అవుతుంది. ఈయన గడిలోకి వెళ్ళి బయటకు వస్తలేడు రేవంత్ రెడ్డి. గడి అంటే వాళ్ళ ఇల్లు సౌదం ఎస్టేట్, రేవంత్ రెడ్డి ఎస్టేట్. ఆ ఎస్టేట్కి వెళ్ళి బయటకు వస్తలేడు సంవత్సర కాలం. రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? ప్రజాపాలన, లొటపీస్ పాలన, ఇందిరమ్మ పాలన అని చెప్పిండు. మరి ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన అంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి కదా. నీ ఇంటికాడికి పురుగన్న వస్తుందా? రానిస్తారా సెక్యూరిటీ? నువ్వు ప్రజలు పనుతో కట్టినటువంటి అధికారిక గృహాల్లో ఉండాలి కదా. నీ సొంత ఇంట్లో పరిపాలన ఎట్లా చేస్తావు? నీ సొంత ఇంటి నుంచి పరిపాలన ఎట్లా చేస్తావు? సీఎం అధికారిక నివాసంలో ఉండాలి కదా. అంటే మీరు చూడండి, గడీల పాలన అనేది ఎట్లా ఉంటుందో, రాచరికపు పాలన ఎట్లా ఉంటుందో రేవంత్ రెడ్డి నిరూపిస్తే అర్థమైపోతుంది, రేవంత్ రెడ్డి గారిని చూపిస్తే అర్థమైపోతుంది. అధికారిక గృహంలోకి ఎందుకు మారలేదు? తెలివిగా, చాలా తెలివిగా. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంట్లో అనుకో, ఆడికి చంద్రబాబు వచ్చిపోయింది తెలియదు మనకి. ఇక చూడండి, చాలా చాలా విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడు అదే అధికారిక గృహంలో ఉన్నాడు అనుకో, సీఎం క్యాంప్ ఆఫీస్లో ఉన్నాడు అనుకో, ఇక్కడికి ఎవరు వచ్చిపోయింది తెలుస్తుంది. అదే అధికారిక గృహం కాకుండా సొంత ఇంట్లో ఉంటే వీడికి చంద్రబాబు రావచ్చు, లేకపోతే బీజేపీ నాయకులు రావచ్చు, లేకపోతే నడ్డా రావచ్చు, లేకపోతే మోడీ రావచ్చు సీక్రెట్గా. నడ్డా కొడుకు ఆయన పేరు అమిత్ షా రావచ్చు, అమిత్ షా కొడుకు జైషా రావచ్చు, అదానీ రావచ్చు. అదానీ వచ్చి 4-5 గంటలు ఉండొచ్చు, ఎన్ని గంటలైనా కూర్చొని మాట్లాడుకోవచ్చు, ఇట్లా అన్నీ చేసుకోవచ్చు. అందుకే అల్లకెళ్ళి బయటికి వెళ్తలేడు. ఏ ఫైల్ అయినా కానీ అక్కడి నుంచి పోతే విషయం బయటకు పొక్కకుండా ఉంటుంది. అధికారిక గృహంలోకి ఎందుకు రావట్లేదు అంటే ఇవన్నీ ఉంటాయి కాబట్టి. నీ ఇంట్లోకి ఎవరు చూడనీకి వస్తాడు? అదే అధికారిక గృహమా? సో కాబట్టి చాలా కుట్ర ఉన్నది మిత్రులారా. ఈ కుట్ర వెనుక చాలా పెద్ద కథ ఉన్నది. ఈ విగ్రహాన్ని, ఇదే ఆ విగ్రహమా కాదా, దీని 100% దీని అంతు తెలిసే వరకు న్యూస్ లైన్ తెలుగు తెలంగాణ పత్రిక 100% దీన్ని ఎక్స్పోజ్ చేస్తుంది. తెలంగాణ తల్లి విగ్రహం ఏ విధంగా ఉండబోతుంది ముందు ప్రభుత్వం చెప్పాలా. ప్రభుత్వం చెప్పండి, మీరు చూపించండి సమాజానికి, ఇలా ఉంటుంది, మేము ఇలా ఈ విగ్రహాన్ని పెట్టబోతా ఉన్నాం అని చెప్పేసి పెట్టండి. అప్పుడు తెలంగాణ సమాజము 100% దాన్ని యాక్సెప్ట్ చేస్తుందా, వ్యతిరేకిస్తుందా ప్రజలే తెలుసుకుంటారు. నీ మదిలో పుట్టినటువంటి ఆలోచన నీకు నచ్చినట్టుగా ఉండడానికి అది మీ సొత్తు కాదు, మీ సొంత ఆస్తి కాదు, మీకు సంబంధించినటువంటి వ్యవహారం కాదు. ఎందుకంటే నువ్వు ఉద్యమంలో లేవు, ఎన్నడూ కూడా జై తెలంగాణలో ఏ ఉద్యమంలో కూడా నువ్వు పోరాటం చేయలే, ఏది చేయలే. ఇలా మొత్తం అంతా అయినటువంటి కుండకాడికి వచ్చి కూర్చొని పెత్తనం చేస్తూ ఉన్నావు. చెయ్యి తప్పులేదు, ప్రజలు అల్టిమేట్గా అధికారం ఇచ్చారు కానీ విచ్ఛిన్నం చేసి దాన్ని ఆగం చేస్తే మాత్రము ఊకున్నటువంటి ప్రసక్తి లేనేలేదు. 100% ఇది తెలంగాణ తల్లి మీద జరుగుతున్నటువంటి దాడిగా చూడాలి, మన తెలంగాణ ప్రాంతం మీద జరుగుతున్నటువంటి దాడిగా చూడాలి. ఉద్యమ రూపురేఖలను మార్చేసేటువంటి కుట్ర ఇది. పాటను మార్చిర్రు, చిహ్నాన్ని మార్చిర్రు, తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి దాన్ని మార్చిర్రు, ఇప్పుడు విగ్రహాన్ని మారుస్తా ఉన్నారు. బతుకమ్మకు సంబంధించి ప్రతి సంవత్సరం మనం బతుకమ్మ చీరలు అని చెప్పేసి చీరలు మనకు బతుకమ్మ చీరలు ఇచ్చేవాళ్ళు. సో అదొక రాష్ట్ర పండుగ అని చెప్పేసి 10 రోజుల పాటు ఆ పండుగను చాలా ఘనంగా నిర్వహించేవాళ్ళు. ఈసారి బతుకమ్మ పండుగ చూడండి ఎట్లా ఏమైందో చూడండి ఒకసారి. మొత్తం ఏదైనా బతుకమ్మ పండుగ అది కనపడ్డదా? ఆనవాళ్ళు అవి ఏమైనా కనపడుతున్నాయా? ఆ ఫీల్ కనపడ్డదా? కనపడతలేదు. అంటే ఏంటి? మెల్లగా బతుకమ్మ పండుగను తగ్గించడం, తెలంగాణ అనేటువంటి ఫీల్ తగ్గించేసి
మొత్తానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి నచ్చినటువంటి విధంగా రాష్ట్రాన్ని ఉద్యమాన్ని రూపురేఖలు మార్చేసేటువంటి ప్రయత్నము రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. 100% దీని మీద మనం చర్చ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. 100% దీని మీద మేధావులతో నేను మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తా. తెలంగాణ విగ్రహాన్ని ఎట్లా నువ్వు మారుస్తా ఉన్నావో, ఏ విధంగా మారుస్తా ఉన్నావో, అసలు మారిస్తే ఆ విగ్రహం ఎలా ఉందో సమాజం ముందు పెట్టాల్సినటువంటి అవసరం కానీ ఆ బాధ్యత కానీ ఎంతైనా ఉన్నది. సో కాబట్టి మిత్రులారా, ఈ విషయాన్ని 10 మందికి తెలియజేయండి. 100% ఈ విషయం మీద చర్చ జరగాలి. చర్చ జరగకపోతే ఎప్పుడైనా సరే మనం చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏమి రాదు. ముందుగా అలర్ట్ ఉండి పాలకులను నిలదీస్తేనే న్యాయం జరుగుతుంది. చేతులు కాలినాక ఆకులు పట్టుకుని అయ్యో మార్చేసారు కదా అని చెప్పేసి ఎంత మొత్తుకున్నా కానీ ఉపయోగం ఉండదు. థ్యాంక్ యూ.